తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆయిల్ ఇండియా లిమిటెడ్ కేజీ బేసిన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజన్ జ్యోతి పోకాన్ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ స్టాఫ్ సహకారంతో కాకినాడ జిల్లా జగన్నాథపురం కరప మండలం నడుకుదురు గ్రామంలోని జనావాళి వృద్ధాశ్రమంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోదావరి లేడీస్ క్లబ్ ప్రాజెక్ట్ కేర్ పేరుతో శానిటరీ ఐటమ్స్, సబ్బులు, బెడ్షీట్స్, నైటీస్, లుంగీలను ఈ వృద్ధాశ్రమంలో ఉండేవారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ చంద్రమల్లిక పోకాన్, సెక్రటరీ మైత్రేయి భట్టాచార్య, అసిస్టెంట్ సెక్రటరీ సుమీటెక్క, లేడీస్ క్లబ్ సభ్యులతో పాటుగా ఆయిల్ ఇండియా ఆఫీసర్స్ పాల్గొన్నారు. Godabari Ladies Club for Oil India Limited. We have come, all the ladies, the members, to donate certain items to maintain the hygienity of this Project Care. Under this project, we have come to this Janawali Old Age Home, Munsi Bagri Junction, and we have distributed some fruits, soaps, and sanitizers like Vinyl, Dettol, Harpic, in order to maintain the hygienic situation of this place where many old people are living with lots of medical problems. So therefore, the Oil India Limited has also organized a medical camp today for health checkup of these needy people. So this is our endeavor to do a little bit, that is whatever we can do from our Godabari Ladies Club, and the ED's office of Oil India Limited has given extended all sorts of support, financial as well as man support, in order to complete this third project from Godabari Ladies Club. Thank you. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో రంగరాయ స్టూడెంట్స్ రీసెర్చ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ సెమినార్ 2వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు కల్చరల్ ఈవెంట్ చైర్మన్ డాక్టర్ శైలజ తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు పాడిన పాటలు, ప్రదర్శించిన డ్యాన్సులు, స్కిట్లు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కల్చరల్ చైర్మన్ శైలజ మాట్లాడుతూ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దేవి మాధవి, ఉమామహేశ్వరరావు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక రంగరాయ మెడికల్ కాలేజీ నందు జూలై 12, 13, 14 తారీఖులలో అండర్ గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఇది రాష్ట్రం మొత్తం మీద సుమారుగా మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీల నుంచి, అలాగే తెలంగాణ నుంచి కూడా 25 కళాశాలల నుంచి ఔత్సాహికులైన 460 మంది విద్యార్థినులు ఇందులో పాల్గొంటున్నారు. దీనికోసం కనీసంగా మేము 2 నెలల నుంచి కసరత్తు చేశాము. వీరందరికీ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం 24 వివిధ శాఖలలో వర్క్షాప్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో వైరాలజీ, అనాటమీ, అలాగే పెథాలజీ, జనరల్ సర్జరీ అంటే శస్త్రచికిత్సా విభాగం, మాతా శిశు కేంద్ర వాటివి అందరివి కూడా మొత్తం 24 విభాగాలలో అనేక రకాలైనటువంటి వర్క్షాప్స్ నిర్వహించి దీని ద్వారా వారికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేటట్లు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశాము. ఈ 3 రోజుల కార్యక్రమంలో ఈ రోజున సాయంకాలం పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనది ఏమి అంటే కనుక షార్ట్ ఫిలిమ్స్. వీటికి కరోనా సమయంలో వైద్యుల యొక్క త్యాగం, అలాగే మామూలుగా విద్యార్థుల్లో ఉండేటువంటి ఆత్మహత్య చేసుకునేటువంటి కొన్ని స్ట్రెస్ బస్టింగ్, అవన్నీ ఎలా చేయాలి అన్న వాటి గురించి చాలా మంచి ఎంట్రీస్ వచ్చాయి. వీటన్నింటినీ న్యాయ నిర్ణేతలు చూసి వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి వారందరికీ కూడా చక్కగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ప్రతి ఉద్యోగి మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించేందుకు పదోన్నతులు దోహదపడతాయని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్వ్రత బాగ్చి అన్నారు. పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తూ హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన 12 మందికి, ఏఎస్ఐలుగా పదోన్నతి పొందిన 7గురికి పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సిపి మాట్లాడుతూ పోలీస్ శాఖలో
ఐపీఎస్ అధికారులకు నిర్ణీత సమయానికి పదోన్నతి లభిస్తుందని, కానిస్టేబుల్ స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంటుందన్నారు. కొంతమందికి సర్వీసులో అసలు పదోన్నతి ఉండదని, మరికొందరికి 1-2 పదోన్నతి మాత్రమే అవకాశం కలగడం బాధాకరమన్నారు. అంతటి అరుదుగా లభించే పదోన్నతి వల్ల వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు ఎంతో మధురమైన స్మృతులను అందిస్తాయన్నారు. కానీ చాలా రోజుల నుండి నా మనసులో ఉండేది ఇటువంటి ఒక ప్రోగ్రామ్ చేయాలి. ఎందుకు చేయాలంటే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చూశాను. మాకు ప్రమోషన్ టాలీ వస్తుంది. సో మెనీ ఇయర్స్ పూర్తి చేస్తే నెక్స్ట్ ప్రమోషన్, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక ప్రమోషన్. ఫస్ట్ ఏఎస్పీ నుండి అడిషనల్ ఎస్పీ నుండి ఎస్పీ టు డిఐజీ నుండి ఐజీ టు ఏడీజీ. నెక్స్ట్ ఫైనల్ ప్రమోషన్ ఇంకొకటి, నాకు ఆల్రెడీ 5 ప్రమోషన్ వచ్చింది. ఇంకొకటి డీజీ ప్రమోషన్ కూడా 2026లో వస్తుంది. సో మాకు టైమ్లీ ప్రమోషన్. ఐపీఎస్ ఆఫీసర్స్ లీడర్షిప్ ఇస్తాం, కానీ యాక్చువల్ ఫీల్డ్లో పని చేస్తారని మన కానిస్టేబుల్స్ ఎండలో, వర్షంలో, చీకటిలో ఏ పరిస్థితి ఉన్నా సరే, విపరీతమైన పరిస్థితి ఉన్నా సరే లైఫ్ రిస్క్ తీసుకొని నక్సలైట్ బుల్లెట్స్ ఉన్నా కూడా ఫేస్ చేస్తూ, న్యాచురల్ డిజాస్టర్ సైక్లోన్ ఫేస్ చేస్తూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పట్టించుకోకుండా ప్రజల కోసం, ప్రజలను కాపాడడానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, నేరాలు డిటెక్ట్ చేయడానికి లైఫ్ రిస్క్ తీసుకొని పగలు రాత్రి కృషి చేస్తారని ఎన్నో సంవత్సరాలు నా ఆల్రెడీ ఐపీఎస్గా అనుభవం నుండి చెప్తున్నా. కానీ వాళ్లకు కొందరికి ప్రమోషన్ జీవితంలో రాదు. కొందరికి 1 ప్రమోషన్, కొందరికి 2 ప్రమోషన్. ఎప్పుడు ఈ మ్యాటర్, ఈ ఇష్యూ ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకు ఇలా ఇటువంటి పరిస్థితి? అందరికీ గ్యారంటీ ప్రమోషన్ ఉండాలి. కానిస్టేబుల్స్కి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కనీసం 1 ప్రమోషన్. కానీ ప్రాబ్లం వచ్చేసి మనకు పోస్ట్ లేవు. అందుకే గవర్నమెంట్ 6 years, 12 years, 18 years ఆ ఇంక్రిమెంట్ ఫెసిలిటీ తీసుకొచ్చారండి. ఎందుకంటే మనం ప్రమోషన్ ఇవ్వలేకపోయినా కనీసం ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇస్తామని. సో ఈ అంతా పక్కన పెడితే ప్రమోషన్ ఒక కానిస్టేబుల్కి, ఒక హెడ్ కానిస్టేబుల్కి జీవితంలో 1సారి 2సారి వస్తుంది. అటువంటి సందర్భంలో వాళ్ళు జీవితం అంతా, కెరియర్ అంతా చేసిన సేవ గుర్తిస్తూ మనం ఒక ప్రోగ్రాం పెడితే ఎలా ఉంటుందని నేను చాలా రోజుల నుండి. సో ఇక్కడ కొత్తగా ఈ పోస్ట్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఇక్కడ సువర్ణ అవకాశం వచ్చింది. నా మనసులో ఉన్న ఆ ఆలోచన ఇక్కడ నేను రియాలిటీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. ఇక్కడ ప్రమోషన్ పండుగ ఒకటి పెట్టి కుటుంబ సభ్యులు ఉండగా సత్కారం చేస్తాను. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గాయత్రి అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేస్తున్నట్లు శంకరమఠం సభ్యులు తెలిపారు. కాకినాడ రామారావుపేటలోని శంకరమఠంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గాయత్రి అమ్మవారికి శాకాంబరి అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. అదేవిధంగా శంకరమఠం కమిటీ భక్తులు, మహిళలు కలిసి వివిధ రకాల పండ్లు, పసుపు, కుంకుమ, చీరలతో ఊరేగింపుగా వెళ్లి గాయత్రి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శంకరమఠం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక ఆషాఢ మాసంలో గాయత్రి అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేసి సారిని అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకరమఠం కమిటీ భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మన మనుగడికి చాలా ముఖ్యమైనది. మన మనుగడికి అంటే మన జీవితానికి ఈ అమ్మవారి అన్నీ మనకి చూపిస్తుంది అనమాట. కాయగూరల గురించి అయితే, ఈ పళ్ళు అయితే, మన యొక్క ధర్మసాధన, మన జీవితానికి ధర్మసాధన ఎలా ఉంటుంది అనేటువంటి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు చూపిస్తుంది. అంచేత ఈ కాయగూరలు శాకాంబరి అవతారాన్ని అందుకే అందిస్తున్నారేమో అనిపిస్తుంది. ఆవిడ అన్ని అవతారాలే ఈ శాకాంబరిగా
ఈ ఆషాఢ మాసంలో ఈ చెట్టు చికిత్సి పువ్వులు తీయడం, ఈ ఎండంతా పోయి అలసిపోయి అందరూ తెల్లారేసరికి నిద్ర లేకుండా హాయిగా పడుతున్నారు చల్లదనం. ఎందుకు ఈ ఆషాఢ మాసం ఈ శాకాంబరి అవతారంలో అంత గొప్పతనం ఉంది. ఆవిడ పూజించే ప్రతి పువ్వుకి ప్రతి కాయకి మొదలు వచ్చేది ఇప్పుడు అవన్నీ కాపాడేది ఆ శాకాంబరి. సో అంతే ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ గురించి సరిపోదు టైము. అయితే ఈ మా ముత్తైదులందరూ పసుపు పారాణిలతో రెడీ అయ్యారు. ఒక ఊరేగింపుగా వెళ్ళి ఈ సారి చీరలు పట్టుకుని ఊరేగించి ఆ తల్లికి సమర్పించుకుంటూ మంచి రెడీగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు, రెడీగా ఆనందాలతో నవ్వులతో పువ్వులతో ఎంతో సంతోషంగా హ్యాపీగా వాళ్ళని చూసుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మనం అందరం మేమందరం మా సభ్యులైతే మా గుడికి వచ్చే వారందరూ అయితే అందరూ చేసుకున్నటువంటి ఈ శుభ కార్యక్రమం అన్నమాట దిగ్విజయంగా జరగాలని ఆ గాయత్రి తల్లి ఆ వేషధారణలో ఆవిడ మా అందరినీ కరుణించి ప్రతి ఒక్కరిని కరుణించి ప్రతి వాడిని కాపాడవలసింది ఆ శాకాంబరి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యం. శంకుస్థాపన కార్యక్రమాల్లో స్పష్టం చేసిన ఏలూరు ఎంపీ పొట్టా మహేష్ యాదవ్. జగన్నాథపురంలో కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన నర్సాపురం, భీమవరం, పెడన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు. విశాఖలో పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన డీసీసీ క్రైమ్ వెంకటరత్నం. పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి. చిరు సత్కారం నిర్వహించిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.